ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు నేడు నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని స్వీకరించి ఫైల్స్ పై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు సంబంధిత శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి సంతకం తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఫైల్స్ పై చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గ్రామాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపైన పవన్ చర్చించారు. బాధ్యతలు స్వీకరించే రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అంతకుముందు మంగళవారం పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విజయవాడలో ఉన్న జలవనరుల శాఖకు చెందిన ఇరిగేషన్ కాంప్లెక్స్లోని క్వార్టర్లను డిప్యూటీ సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల్ని పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ఇక వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన వదిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిబద్ధతతో పర్యవేక్షిస్తారని ఆయన అభిమానులు, జన సైనికులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఇదే బ్లాక్ లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా బ్లాక్లు కేటాయించారు. ఇక డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.